Good morning, friends. Today we are going to learn a word a day for 7th March. Level 1 class for classes 1 and 2. Hill, konda, pronunciation hill. Now, parts of speech noun, meaning an area of the land that is higher than the land around it. చుట్టూ ఉన్న భూభాగం కంటే కొంచెం ఎత్తులో ఉన్నది. The temple is built on the hill. ఇది uses. We went up the hill. ఇది కూడా another uses. Now let us come to level 2 for classes 3, 4 and 5. కార్నర్ అంటే మూలాన్ని కానీ దూరంగా ఉన్న స్థలాన్ని కానీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ కార్నర్ ప్రొనౌన్సియేషన్ ఈస్ కార్నర్. part of something where two or more sides, lines or edges join. రెండు కానీ అంతకంటే ఎక్కువ లైన్స్ లేదా పార్ట్స్ జాయిన్ అయినటువంటి ప్రదేశాన్ని కార్నర్ అంటారు. మై హౌస్ ఈజ్ అట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. మా ఇల్లు ఈ వీధి మూలలో ఉంది. దర్ ఈస్ ఎ పిక్చర్ పేస్టెడ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద స్లైడ్. ఇక్కడ ఈ స్లైడ్లో మూలలో పిక్చర్, ఒక బల్లో ఉన్నటువంటి పిక్చర్ని పేస్ట్ చేసాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ద స్టూల్ ఈజ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్. స్టూలు, ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్టూలు రూమ్లో మూలన ఉంది. ఇక్కడ హౌస్ వచ్చేటప్పటికి ఎట్ అన్నాం, రూమ్లో వచ్చేటప్పటికి ఇన్ అన్నాం. అంటే ఎన్క్లోజర్లో ఉంటే ఇన్ అనేది వాడాలి, ఓపెన్గా ఉన్నప్పుడు ఎట్ అనేది వాడాలి అని ఉద్దేశంతో ఇక్కడ ఎట్ వాడాం. స్ట్రీట్ ఉన్నప్పుడు, అలాగే రూమ్ అన్నప్పుడు ఇన్ వాడాం. ఏదైనా ఒక ఆవరణలో ఉంటే ఇన్ వాడాలి. ఫర్ లెవెల్ 3 వర్డ్ ఎఫెక్టివ్ మీన్స్ సమర్థవంతమైన, ప్రభావితమైన అని కూడా అనుకోవచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. ప్రొనౌన్సియేషన్ ఎఫెక్టివ్ మీనింగ్ సక్సెస్ఫుల్ ఆర్ అచీవింగ్ ద రిజల్ట్స్ దట్ యు వాంట్. మనం అనుకున్నటువంటి రిజల్ట్ వచ్చినా లేదా విజయవంతమైన దాన్ని ఎఫెక్టివ్ అంటాం. హీ ఈజ్ అన్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన మంచి పరిపాలనా దక్షుడు. వీ హ్యావ్ ఎఫెక్టివ్ టీచర్స్. మేము చక్కగా మంచి సమర్థవంతమైన లేదా ప్రభావం చూపించేటువంటి టీచర్స్ని కలిగి ఉన్నాం. వాళ్ళ ప్రభావం మా మీద చూపించేటువంటి. ఫర్ లెవెల్ 4 క్లాసెస్ 9th and 10th. డిప్రెస్, నిస్పృహ, నిరుత్సాహపరచు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ వర్బ్. ప్రొనౌన్సియేషన్ డిప్రెస్. టు మేక్ సంబడి సాడ్, ఎవరినైనా బాధపడేలా చేయడం, లేదా వితౌట్ ఎంతూజియాజం, ఉత్సాహం లేకుండా నిరుత్సాహంగా, లేదా ఉత్సాహం లేదా హోప్, ఏదైనా ఆశ లేకుండా ఉండటం అనేది కూడా డిప్రెషన్ అంటాం. ఇట్ డిప్రెస్డ్ మీ గెటింగ్ లెస్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో తక్కువ మార్కులు రావడం నన్ను డిప్రెస్ చేసింది. ఫ్లాప్, ఇక్కడ మిస్ప్రింట్ వచ్చింది. ఫ్లాప్ ఆఫ్ హిజ్ ఫేవరెట్, ఆఫ్ అనేది పడలేదు, కెన్ కైండ్లీ ఎక్స్క్యూజ్ ఇట్. ఫ్లాప్ ఆఫ్ హిజ్ ఫేవరెట్ హీరోస్ మూవీ డిప్రెస్డ్ హిమ్. అతని యొక్క ఫేవరెట్ హీరో తాలూకు మూవీ ఫ్లాప్ అవటం డిప్రెషన్లోనికి తెచ్చింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.